వెయిట్ స్కిప్ చేయకుండా వీటిని కోసమే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కుమారులు యెహోవాను ఇచ్చు స్వాస్యము, గర్భఫలం ఇచ్చు బహుమానము. సో గర్భఫలంలోకి బాధపడుతున్నావేమో, చాలా సంవత్సరాలు అయిపోయి పెళ్ళి ఇబ్బంది పడుతున్నావేమో, లేకపోతే అనేక మందితో అవమానపడుతున్నారేమో, అనేక చోట్లకి అనేక డాక్టర్ వద్దకు వెళ్ళి ఇబ్బందికరంగా నీ ధనమంతా కూడా ఖర్చు పెడుతున్నావేమో. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, యేసే చెప్తున్న మాట, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. నీ గర్భఫలం తెరవాలన్నా, నీ యొక్క ఆశీర్వాదం అనేక మందికి గంతగా మారాలన్నా యేసు మీద ఆధారపడాలి. అన్న ఆధారపడ్డది, సమూయేలు ఉండడం జరిగింది. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని ఆధారపడినప్పుడు గొప్ప కార్యాలు చేశారు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ వీడియో నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కుమారులు యెహోవాను స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము. ఈ బహుమానం పొందాలంటే నీవు ఎక్కడున్నావో ఆ ఉన్న చోటే యేసుకి ప్రార్థించే, ప్రభువా నా పరిస్థితిలో ఉందని అని చెప్పి దేవుని మీద ఆధారపడు. డాక్టర్ మీద ఆధారపడ్డామేమో, ఈ ఒక్కసారికి యేసు మీద